చల్లగా చల్లగా. స్వరాగ్ శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణఘనుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముచ్చగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మలార్తి ఆ మూర్తి ఏ మూర్తి మునుగాని రసపూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపమపని పమపని పమపసని పమపమ శ్రీరామ పాపమపని పని సరి సని పమపని మపమ కోదండ రామ పని సరి సని పని పమ సీతారామ పని సరి 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 మరి సని పమ ఆనంద రామ మరి 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 సరి మా రామ జయ రామ సరి మా రామ సపమ రామ పావన నామ ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకై వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణమున కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలను గల్పు ఏ వేల్పు జ్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పుదే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేల్పు ఆ వేల్పు దాసను దాసులను కై మోర్పు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం చంద్రబోస్ గారు ఓటు యు. స్వరాగ్ సార్ ఒక అద్భుతమైన పాటని ఆ స్వరకర్త ముందు పాడే అవకాశం నీకు లభించింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నావు స్వరాగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా అభిప్రాయం ఏంటంటే పాడుతూ తాను పరవశించిపోని గాయకుడు
శ్రోతల్ని పరవశింప చేయలేడు ఎప్పుడు కూడా. నువ్వు నిజంగా పరవశిస్తూ పాడావు. మేము నీకు స్వరవశం అయిపోయాం. మీకు అంత బాగా పాడావు. నేను చూస్తుంటే నాకు మా గత సీజన్లో అంటే నిన్ను టైం మిషన్లో పెట్టి ఒక 10 ఏళ్ల కిందికి పంపిస్తే ఆ టైం మిషన్లోంచి రిషిల్ బయటకు వస్తాడు. లేదా రిషిల్ని టేప్ రికార్డర్లో పెట్టి 10 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే దాంట్లోంచి స్వరాగ్ బయటకు వస్తాడు. థ్యాంక్ యూ సార్. నేను గుర్తొస్తుంది, నేను చూస్తుంటే అతనే గుర్తొస్తున్నాడు. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది నాకు. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరాగ్ స్వార్థన్ అంటే ఎవరు? స్వరాగ్ స్వరా కీర్తన్. కీర్తన్. బాలుగారు అలాగా అనేవారు. బాలుగారు నన్ను వారకీణి అనేవారు. ఎస్పి శూలభబ్రహ్మణ్యం అని ఆయన పిలుచుకునేవారు. ఆ లాంగ్వేజ్లో చూస్తే ఈయన పేరు బంద్రచోస్, అంతేగా. చాలా చక్కగా పాడావు. మధ్యలో దమ్ము తీసుకుంటూ మరీ పాడావు. మేము రికార్డింగ్లో ఏంటంటే ఓ లైన్ పాడగానే మళ్ళీ ఆపి మళ్ళీ పంచి చేస్తుంటాం. తెలుసుగా నీకు, నువ్వు చేసావుగా. చేశాను సార్. కానీ స్టేజ్ మీద ఇలాగ పెర్ఫార్మెన్స్ చేయడంలోకి దానికి తేడా ఏంటంటే ఇక్కడ ఆపి పంచి చేయడానికి లేదు. అవును సార్. సో గుక్క తిప్పుకోకుండా పాడడం అనేది ఇలాంటి పాటలు చాలా కష్టం. అది బాగా సాధించావమ్మా. నాకు మామూలు రొమాంటిక్ సాంగుల్లో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు రొమాంటిక్ సాంగుల్లో కొంచెం ఘాటు పెంచితే అది ఐటమ్ సాంగ్ అంటున్నారు ఈ మధ్యన. ఐటమ్ సాంగ్ అని తెలుసుగా నీకు. డివోషనల్ సాంగ్స్లో ఐటమ్ సాంగ్ ఇది. రాఘవేంద్ర ఫస్ట్ ఒక కమర్షియల్గా ఉండే ఒక బీటు, ఒక డ్రామా, ఒక ఏదో ఒక క్లైమాక్స్ ఫైట్ లాగా పాట కావాలని అడిగారు ఇది చేసేటప్పుడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి అని భక్తి శబరిలో పాట పిబి శ్రీనివాస్ గారు పాడినట్టున్నారు. అట్లా పాడితే ఇప్పుడు నిద్రపోయే రోజుల్లో నాకు ఒక ఐటమ్ సాంగ్ కావాలని ఆయన అడగడంలో తప్పే ఉంది. ఆయన అడిగారు కాబట్టి దీన్ని ఐటమ్ సాంగ్ గ్రామర్లో ఇక రాముడి మీద పాట చేయడం జరిగింది. అది హిట్ అవడం జరిగింది. సో ఆయన తక్కువైన కాదు, ఆయన ఇవన్నీ తెలిసిన ఆయన కాబట్టి, దార్శనికుడు కాబట్టి, దర్శకుడు కాబట్టి ఆయన అడిగారు, మేము చేసాం, అది హిట్ అయింది. ఇప్పుడు మీరు పాడారు, మమ్మల్ని సంతోషపెట్టారు. ఆల్ ది బెస్ట్. చాలా బాగా పాడమ్మా. సార్ ఇది లిరిక్ కి కంపోజ్ చేసిందా సార్, లేకపోతే ట్యూన్ కి? లిరిక్ వేదవ్యాస గారు లిరిక్స్ రాస్తే అప్పుడు దానికి చేస్తుంది. థ్యాంక్ యూ సార్. కిరవాణి గారి దగ్గర నుంచి అంత గొప్ప కాంప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత నాకు అదే అనిపించింది. చాలా అంటే బౌండరీస్ ఏమన్నా ఉంటే ఒకవేళ వాటన్నింటినీ కూడా పుష్ చేసుకుంటూ వెళ్తున్న స్వరాగ్ కనిపించాడు నాకు. రిషిల్తో కంపేర్ చేయడం బోస్ గారు, నాకు రిషిల్లో అదే క్వాలిటీ కనిపించింది. అండ్ డెఫినెట్లీ తనని ఫాస్ట్ ఫార్వర్డ్ ఒక టేప్ రికార్డర్లో పెట్టి మీ ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ అదే. చాలా తాపత్రయపడేవాడు తను, ఇంతవరకు చేరుకోగలడు అని మాకేమన్నా ఎప్పుడన్నా అనిపిస్తే ఇది కాదు నేను ఇంతకెళ్తాను అని చెప్పి ప్రూవ్ చేసి చూపించేవాడు ఎవ్రీ టైం. సో ఆ బౌండరీస్ ఏదన్నా పొరపాటున ఉంటే దాన్ని ద వే యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఇందాక టేక్కి బిఫోర్ ఎంత తాపత్రయపడ్డావో ఈ పాట గురించి బాగా అర్థమైంది. అండ్ పాటలో కూడా ప్రదర్శించడం జరిగింది. అయితే అక్షరాలు అక్కడక్కడ అటు ఇటు దొరలాయి. ఏ వేలుపు దాసాను దాసులను కైమోడ్పో అని లాస్ట్ లైన్ దాసాను దాసులకు, అది దాసాను దాసులు. సో అర్థాలు మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్షరాలు అటు ఇటు అవ్వడాన్ని నెక్స్ట్ టైం కొంచెం సవరించుకుంటే ముఖ్యంగా ఇది భక్తి గీతం కదా, అందుకని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. కిరణ్ గారు ఇందాక ఇంకొక అవకాశం దొరికితే శ్రీరామదాసు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తామన్నారు. ఇప్పుడు శ్రీరామదాసు నుంచి ఒక పాట వచ్చింది. శ్రీరామదాసులో హోలేసా అనే పాట కంపోజ్ చేశాం. అది రాజమండ్రి పక్కన ఏ ఊరు, అది తొర్రేడు అని ఒక ఊరుంది. శ్యామ్ గారని అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవారు, రాఘవేంద్ర ఫ్రెండు. అక్కడ కంపోజ్ పెట్టాం. సుద్దాల అశోక్ తేజ్ గారు, నేను, మా బ్యాచ్ అందరూ కూడా మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరాము. ఒక డ్రైవర్ని ఇచ్చారు. ఒక డ్రైవర్ని ఇస్తే వాడు వచ్చాడు, కుర్రాడాడు, తీసుకెళ్తున్నాడు. సూర్యాపేట వరకు వెళ్ళే దారిలో కొంచెం లెఫ్ట్గా బానిస్తున్నాడు రోడ్డుకి. ఎంత లెఫ్ట్ కంటే ఇంకా పల్టీ కొట్టే లెవెల్కి. లెఫ్ట్ స్ట్రైట్గా బానేరా బాబు అంటే మళ్ళీ స్ట్రైట్గా వెళ్తున్నాడు. నాకు అనుమానం వచ్చింది, ఏంటి నీ పరిస్థితి అన్నాను. అంటే రాత్రి అంతా నిద్రలేదంటే రాత్రి నైట్ డ్యూటీ చేశాను. మరి
నువ్వు చెప్పవేంట్రా అని ఏదో తిట్టివండి, ఎందుకు వచ్చావు మరి అంటే వెళ్ళమన్నారని అంటాడు. సరే మేము అక్కడి నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, ముందరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్ అన్న పరిస్థితిలో ఉన్నాం. సరే నువ్వు టీ తాగరా అని చెప్పి వాటితో టీ తాగిచ్చి అక్కడక్కడ వాటితో కౌర్లు చెప్పడం. టీ తాగితే చాలు, నేను ఫ్రంట్ సీట్లో కూర్చుని అతనితో కౌర్లు చెప్తున్నా. ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమవుద్ది ఇప్పుడు, నీకు ఎవరు ఇష్టం, ఇలాగ ఇట్లా పాలిటిక్స్ మాట్లాడటం, నీకు ఏ హీరో ఇష్టం, ఇలాగ ఇంటర్వ్యూ చేయడం అనమాట. నేను ఆ పాడ్కాస్ట్ వెళ్ళే వరకు, ఎందుకంటే ఆయన మెలుగుగా ఉండాలి, లేకపోతే మా పని గోవింద పైకి సరాసరి భద్రాచలం కాదు కదా, పైన ఎక్కడికో వెళ్తాం. కంప్లీట్గా డ్రైవర్ని నా ఇంటలెక్ట్కి సంబంధం లేని చిన్న కుర్రోడు అతన్ని కబుర్లో దింపి అతనితో సంభాషించడం అనే ఒక బృహత్ కార్యక్రమం నేను తల మీద వేసుకున్నాను. ఎందుకంటే మేము సేఫ్గా తొర్రేడు వెళ్ళాలి, తొర్రేడు వెళ్ళాక ఏటయ్యింది గోదారమ్మ పాట కంపోజ్ చేయాలి. సరే ఇదొక కామెడీ అయితే ఆ పాట కంపోజ్ చేశాను. చేసి దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను చెన్నై. ఆ దేవి నాకు ఒక పాట పాడాలంటే అప్పటికే నాకు 2-3 పాటలు పాడాడు, మామూలు పాటలు. ఏ పాట అంటే శ్రీరామదాసులో పాడాలంటే జోక్ చేస్తున్నారా అన్నాడు. జోక్ కాదు నిజంగానే, రామదాసులో నేను పాడడం ఏంటండి అంటే, నువ్వు రా చెప్తాను మంచి పాట అని వచ్చాక రికార్డ్ చేశాక బాగా పాడాడు, బాగా వచ్చింది. అదొక కామెడీ. అంటే నన్ను పిలుస్తున్నారంటే కామెడీ అని బాగా నన్ను పిలుస్తున్నారేంటని తనకు తెలియదు కదా. అదొక ఆ పాట లక్షణం ఏంటో తెలియదు. అదేదో ఓంకారనాదానుసంధానమో గానమే అలా ఉంటుంది అనుకున్నాడేమో. అదైతే డెఫినెట్గా పిలవను నేను. బట్ ఈ పాట చాలా చక్కగా పాడాడు, దానికి అంత పేరు కూడా వచ్చింది. మాళవిక, దేవిశ్రీ ప్రసాద్, నేను కలిపి పాడాము. సో ఏ సినిమా తాలూకు మెమరీ చెప్పమన్నా నాకు కామెడీ మూమెంట్సే గుర్తొస్తాయి. ఇట్లాగా కొన్ని కామెడీ ఇన్సిడెంట్ ఉంటాయి. డ్రైవర్తో నాన్ స్టాప్గా సంభాషించడం. ఎంతసేపు పట్టింది ప్రయాణం? రాజమండ్రి 8 hours ఎంత పడుతుంది, 8 hours 9 hours అతనితో మాట్లాడమే పని నాది. ఫుల్ డే ట్రిప్. మాట్లాడకపోతే పక్కకు లాగేస్తాడు, డివైడర్ గుద్దేస్తాడు. ఇంకెవరన్నా ఉన్నారా తోడు? మా బ్యాచ్ అంతా ఉన్నాం వెనకాల, వాళ్ళే మాట్లాడతారు, నేను మాట్లాడాల్సింది నేనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ మెమరీస్. స్వరాగ్ క్యా బాత్ హై రే, సూపర్గా పాడావు, మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి జడ్జెస్ దగ్గర నుంచి. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం.